ఈ వీడియో నిన్నటి దానికి కంటిన్యూ. నిన్న ఒక నిమిషంలో ఏదో మొత్తం మేనేజ్ చేసినా కానీ ఈరోజు ఇక సచ్చినట్టు మీరు 3 నిమిషాలు చూడాల్సిందే మా దరిద్రాన్ని. చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో యాక్చువల్గా మేము పటాకీలు పేలుద్దాం అనుకున్నప్పుడు ఒక స్కెచ్ చేసినాం అనమాట. ఆ స్కెచ్ ఏంటంటే అందరి ఇంట్లో బాంబు తీసుకురేద్దాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ రేపు పొద్దున అందరు కలిసి నాకు కొత్త చింపేస్తారని ఇక ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని గమ్మున ఇంటి ముంగట్నే కాల్చుకుంటే మా వాళ్ళేమో ఇక గమ్మున పటాకీలు కాల్చురా అంటే చేతులు కాల్చుకురు కొంతమంది మీద ఏడబడితే ఆడ వేసుకుంటా వేస్తాడు నీ చేతులు వేస్తాడు ఏదో ఒక రోజు కొత్త ట్రై చేస్తురా. ఫోర్స్ వచ్చే వరకు వదలకరా. అరే ఏమన్నా నేను భక్తి తీయకుండానే వేసిన అది ఎంతో మీరు కూడా అంతే వేస్తారు చూడరా కింద వేస్తారు. అందుకే కదా ఇది తెచ్చుకున్నా పోయి మళ్ళా మీదికి పోయి. అరే నీకు భయమైతే నా చేతికిచ్చి వదలకు నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి వదలకు సక్సెస్ఫుల్ రా. యాక్చువల్లీ నేను పటాకీలు కాల్చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్స్ తోటి చెప్పినారు ఈ పటాకీలు సౌండ్ పొల్యూషన్ నాయిస్ అంటే మనకి స్మోక్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అవన్నీ ఎందుకు పొల్యూట్ చేయడము నలుగురికి చూపెట్టుకోవడానికి కదా. మా ఇంట్లో పేపర్లు ఉన్నాయి, పేపర్లు అన్నీ చింపేసి ఇంటి ముంగట వేసుకుంటా అయిపోతాయి అప్పుడు అన్నాడు నలుగురు కోసం కాదు కదరా మనం ఎంజాయ్ చేయడానికి అని చిన్న పటాకీలే కొనుక్కున్నాం. ఎక్కువ ఏం కొనుక్కోలే. మెయిన్గా ఈ మిర్చి పటాకీలు ఈ లక్ష్మీ బాంబులే కొనుక్కున్నాం. వీటితోటే మస్తు ఎంజాయ్ చేసినాం, టైంపాస్ చేసినాం. మీరు కూడా అట్లా ఎంజాయ్ చేసింటే టైంపాస్ చేసింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇట్లా పైన విసిరేయడాలు మాత్రం మానేయండి, ఎందుకంటే చిన్నపిల్లల మీద ఎవరైనా మీద పడితే ఇబ్బంది. జస్ట్ కింద పెట్టి కాల్చుకోండి. హ్యాపీ దివాళీ అందరికీ. బాయ్ సీ యూ.